హాయ్ అండి. వాడి పడేసే టీ పౌడర్‌తో అద్భుతం చేయొచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూజ్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన మరి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి పాతవి పిల్లలవి కానీ పెద్దవాళ్ళే కానీ టీ షర్ట్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. మనం అవి కొంచెం పాతపడిపోగానే పక్కన పడేసేస్తూ ఉంటాము. వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఎలా అంటే మనం ఈ విధంగా ఇంట్లో ఫిల్లో ఉంటుంది కదండి, ఫిల్లోస్. ఆ ఫిల్లోకి ఈ విధంగా మనం టీ షర్ట్ని తీసుకొని బ్యాక్ సైడ్ ఈ విధంగా తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకున్న తర్వాత ఫిల్లోని తీసుకొని ఈ విధంగా పైన ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఫిల్లోని ఈ విధంగా కింద నుంచి ఈ ఫోల్డింగ్ అనేది పైకి ఇలా అనుకుంటే మనకి ఒక దిండు ఫిల్లో కవర్ లాగా ఉంటుందన్నమాట. అప్పటికప్పుడు ఈ విధంగా మనకి ఫిల్లో కవర్ లేనప్పుడు ఈజీగా ఈ విధంగా ఇలా అయితే ఫోల్డింగ్ చేసేసుకున్నాం అనుకోండి, ఒక ఫిల్లో కవర్ లాగా ఉంటుందన్నమాట. చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. ఇలా మనం టీ షర్ట్స్ మనం అక్కడ ఇక్కడ పడేయకుండా ఈ విధంగా ఫిల్లో కవర్ లాగా రెడీ చేసేసుకోవచ్చండి. సూది దారంతో పని లేదు. ఈజీగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేస్తే మనకి ఒక ఫిల్లో కవర్స్ అయితే తయారైపోతాయి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఇది పనికిరావని పక్కన పడేసే ఈ టీ షర్ట్ని మనం ఈ విధంగా చక్కగా ఫిల్లో కవర్ లాగా రెడీ చేసుకోవచ్చండి. చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. మనం పడుకోవటానికి కూడా చాలా మెత్తగా ఉంటుందండి. ఇలా ఫిల్లో కవర్ లాగా చూసారు కదా. ఇప్పుడు మనం వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా ఫిల్లో కవర్ లాగా రెడీ చేసుకున్నాం అనుకోండి, చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. అలానే మనకి అప్పటికప్పుడు చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఫిల్లో కవర్ మనం వాష్ చేసేటప్పుడు కూడా మరి ఇలాంటిది మన టీ షర్ట్ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి యూజ్ అవుతుంది. అప్పటికప్పుడు ఈ విధంగా మనం వాడి పడేసేటటువంటి టీ షర్ట్స్ని ఈ విధంగా పిల్లో కవర్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. సో ఈ టిప్ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఎక్కువగా చెవులో పెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు అయితే ఇక చెప్పనవసరం లేదు, ఇంకా ఏడుస్తూ ఉంటారు నైట్ టైంలో. అప్పటికప్పుడు మనం డ్రాప్స్ తీసుకొచ్చి వేసి మనం మెడిసిన్స్ తీసుకునే లోపల మనం ఇంట్లోనే ఈజీగా ఇలా ట్రై చేసామనుకోండి, ఎటువంటి పెయిన్ లేకుండా తగ్గిపోతుంది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక ఎల్లిపాయ తీసుకొని ఎల్లిపాయని ఈ విధంగా సగం కట్ చేసేసి కాటన్లో ఈ విధంగా సగం ఎల్లిపాయ పెట్టేసిన తర్వాత శాస్త్రీ బామ్ కానీ జెండు బామ్ కానీ మెంతో ప్లస్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకుని ఈ విధంగా కొంచెం కాటన్కి అప్లై చేసి దీనిలో సగం ఎల్లిపాయ పెట్టేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి చెవులో పెట్టామనుకోండి, అసలు 10 మినిట్స్లో చక్కగా చెవులో పెయిన్ అనేది తగ్గిపోతుందండి. ఎంతో ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు కదా పిల్లలు నైట్ టైంలో చెవులో నొప్పి అని. ఆ టైంలో కొంచెం ఈ విధంగా పెట్టేసామనుకోండి, అంటే పిల్లలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఆ కాటను వాళ్ళు తీయకుండా జాగ్రత్తగా చూసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. వాళ్ళు తెలియక తీసుకొని ఎలా పడితే అలా చెవులో తిప్పుకుంటూ ఉన్నారనుకోండి, అవన్నీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో అలా కాకుండా వాళ్ళని చూసుకుంటూ ఉంటే అవి తిప్పుకోకుండా పిల్లలు వాళ్ళని చూస్తూ ఉంటే సరిపోతుంది. సో ఆ పెయిన్ అనేది ఒక 10 నిమిషాల లోపలనే తగ్గిపోతుంది. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువైపోతుంది. తిన్నా తినకపోయినా పొట్ట ఉబ్బరం లాగా, పొట్టలో బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. మరి కడుపులో మంట, ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటున్నారు కదండి. ఎన్ని మెడిసిన్స్ వేసినా కూడా అసలు కంట్రోల్ అవ్వట్లేదు. చాలామంది కూడా తిన్న వెంటనే మోషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి ప్రాబ్లం తగ్గాలంటే ఇలా చింతగింజలు తీసుకొని వేయించేసి పౌడర్లాగా చేసుకొని ఉదయం పరగడుపున గోరువెచ్చని వాటర్లో ఇలా ఈ పౌడర్ వేసుకొని తాగితే మనకి గ్యాస్ ప్రాబ్లం ఒక 1 అవర్ లోపలనే తగ్గిపోతుందండి. రోజు ఇలా చేయటం వల్ల ట్యాబ్లెట్లు ఇంకా వేసే పని లేకుండా ఈ విధంగా ట్రై చేయండి. గోరువెచ్చని వాటర్లో చింతగింజలు వేస్తే మంచి
బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు మంచివా కాదా అని ఇలా తెలుసుకోవచ్చండి. ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు గాజు గ్లాసులో తీసుకుని దాన్ని నిండుగా వాటర్ పోసుకొని ఎగ్స్ అందులో వేసేసామనుకోండి, అవి మునిగి ఉంటే మంచి ఎగ్స్ అని అర్థం, లేదు పైకి తేలుతున్నాయి అనుకోండి పాడైపోయినాయి అని అర్థం. సో ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మిక్సీ జార్లు మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి చట్నీలు కానీ మసాలాలు కానీ పడుతూ ఉంటాం కదా. మిక్సీ జార్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాం. దానిపైన ఉన్నటువంటి మూతను క్లీన్ చేసినా కూడా దాని గ్యాపుల్లో ఎక్కువ డస్ట్ ఇలాగే ఇరుక్కుపోతూ ఉంటుంది. ఆ డస్ట్ని క్లీన్ చేయాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మనకి తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ ఇలాంటివి బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. నిమ్మ తొక్కను తీసుకొని దానిపైన కొద్దిగా ఈ బేకింగ్ పౌడర్ వేసేసి దానిపైన కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలా మనకి తెలియకుండా ఉన్నటువంటి డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ అంతా కూడా తొలగిపోతుంది. ఇంకా పాతది టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా మళ్ళీ విమ్ లిక్విడ్ వేసి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఆ గ్యాప్లో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా పోతుందండి. సో లేకపోతే ఏమవుతుందంటే మనం ఇలా క్లీన్ చేసుకోకపోతే ఫుడ్ ద్వారాగా మనకి ఇలాగా అదంతా డస్ట్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి ప్రాబ్లం అవుతూ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి. ఈ గ్యాప్లో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఈ విధంగా మళ్ళీ టూత్ బ్రష్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఫ్లవర్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఫ్లవర్స్ తెచ్చుకున్నప్పుడు మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ముడి వేసేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. అలా పెట్టడం వల్ల క్యారీ బ్యాగ్లో వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ పాడవుతూ ఉంటాయండి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. మనం ఇలా ఏ పూలైనా కూడా ఇలా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాన్ని అడిగిన టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఈ విధంగా పూలన్నీ పెట్టేసుకున్న తర్వాత న్యూస్ పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన వేసుకోవాలి. కొన్ని రైస్ కూడా వేసేసుకొని పైన కూడా ఇంకొక పేపర్ పెట్టి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవ్వండి. నిజంగా చెప్తున్నాను. నేను ఇప్పటికీ ఇదే ట్రిక్ అయితే ఫాలో అవుతున్నాను. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. సో 10 డేస్ వరకు కూడా మనకి పువ్వులు అనేది పాడవకుండా అలానే ఉంటాయండి. ట్రై చేయండి. ఈ విధంగా న్యూస్ పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పైన వేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. మీరు ఎప్పుడు తీసుకోవాలన్నా కూడా చక్కగా మనకి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఎలా పువ్వుని స్టోర్ చేసుకుంటారనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. సిజర్ అయితే మనం ఈ విధంగా ఏదైనా ప్యాకెట్స్ ఓపెన్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం కదండి. ప్యాకెట్స్ సీల్ ఓపెన్ చేయడానికే కాదండి, ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. మనకి చాకు అందుబాటులో అవసరానికి కనిపించినప్పుడు ఈ విధంగా సిజర్తో అయినా ఆనియన్స్ని కట్ చేసుకోవచ్చండి. కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఉంటాయి. అలానే మనకి చాకుతో ఎలా కట్ చేసుకుంటామో సన్నగా ముక్కలు అలానే ఈ సిజర్తో కూడా వస్తుందండి. ట్రై చేయండి. మనకు అవసరానికి చాకు కనిపించినప్పుడు ఈ విధంగా సిజర్తో అయినా ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మనకి కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఉంటాయి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఈ విధంగా ఆనియన్స్ అయితే కట్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనకి అవసరానికి అందుబాటులో చాకు కనిపించలేదని అటు ఇటు ఎతుకుతూ ఉంటాము. అలా మనం కనిపించినప్పుడు ఈ విధంగా సిజర్తో అయినా ఎన్ని ఆనియన్స్ అయినా ఈజీగా కట్ చేయొచ్చండి. ట్రై చేయండి. సో మనకి ఎటువంటి షేప్లో కావాలన్నా కూడా ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఎక్కువగా బాదం గింజలు మనం ఇలా తెచ్చుకున్నప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. మనకి ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి. అలా పురుగు వచ్చి పాడవుతుంటే చాలా బాధపడుతూ ఉంటాం. అలా పాడవకుండా ఉండాలంటే ఇలా బాదం గింజల డబ్బాలో 2-3 లవంగాలు వేసేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి ఇలాగ మనకి పురుగులు కానీ వీటి ఘాటు స్మెల్కి చీమలు కానీ రాకుండా ఉంటాయండి. పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఇలా టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ ఉంటుంది కదండి, ఆ టీ పౌడర్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేశారనుకోండి చక్కగా ఉంటుందని మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ టీ పౌడర్ని పడేయకుండా మన గార్డెన్లో కొన్ని పూల మొక్కలు ఉంటాయి కదండి, పూల మొక్కలు మొదట వేసామనుకోండి మంచి క్రాప్ ఉంటుంది. పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయి. మంచి కంపోస్ట్ లాగా కూడా ఉంటుందండి. సో మనకి వాటికి ఒక బూస్ట్ లాగా ఉంటుందన్నమాట ఈ టీ పౌడర్. సో ఇలా ప్లాంట్స్ మొదటన వేసేస్తే సరిపోతుంది. ఈ ట్రిక్ మీకు ముందే తెలుసుంటే మరి కమెంట్ చేయండి. తెలియని వాళ్ళు అయితే
తప్పకుండా మరి మీకు తెలిసి ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. సో తెలియని వాళ్ళకైతే ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. సో ఈ టిప్ మీలో ఎంతమందికి తెలుసు అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ విధంగా కొంచెం టీ పౌడర్ అయితే మనం ఈ విధంగా టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ని ఇలా కిచెన్ సింక్లో వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. కిచెన్ సింక్లో మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ఇలా టీ పౌడర్ వేసి క్లీన్ చేయడం వల్ల చిన్న చిన్న నుసి పురుగుల్లాగా చిన్న దోమలు లాంటివి కిచెన్లోకి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి, అవి కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. ఈ టీ పౌడర్ ఘాట్ స్మెల్కి ఆ చిన్న చిన్న దోమలు కానీ పురుగులు కానీ ఇలాంటివి బొద్దెంకలు కానీ రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఈ విధంగా మనకి సింక్ కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి. ట్రై చేయండి. సో ఇలా మన టీ పౌడర్ని వాడి పడేసి టీ పౌడర్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. మరి ఈ టిప్స్ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.